అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అనేది వాళ్ళు పిలుస్తున్నారు, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ కాదు. దాంట్లో తలుపుల పైన ఇంత కన్నాలు ఉన్నాయి, అలాగే విండోలు కూడా ఇంత పెద్ద కన్నాలు ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు వాళ్ళు, కానీ అది స్ట్రాంగ్ రూమ్ ఏమాత్రం కాదు. నాకు తెలిసి స్ట్రాంగ్ రూమ్ లో అయితే విండోస్ అవన్నీ పూర్తిగా సిమెంట్ బ్రిక్ అన్ని వేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. దానికి ఒక స్టాండర్డ్ థింగ్ ఉంటుంది. ఇది ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు, కానీ వాళ్ళైతే స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఈ రోజు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఈ స్ట్రాంగ్ రూమ్ ని ఓపెన్ చేశారు. ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ పెట్టారో అది ఓపెన్ చేశారు. మనకి ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఇక్కడ వచ్చి ఇంతసేపు కూర్చుంటే ఆ సీసీ ఫుటేజ్, ఓపెనింగ్ సీసీ ఫుటేజ్ మాకు ఇచ్చారు. ఈ సీసీ ఫుటేజ్ లో అయితే ఎమ్మెల్యే గారు, ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు అల్లుడు కౌశిక్ గారు అక్కడ దాంట్లో కనిపిస్తున్నారు. అలాగే ఎంపీపీ మామిడి అప్పలనాయుడు కనిపిస్తున్నారు. అయితే ఎంపీపీకి రైట్ ఉందో లేదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కౌశిక్ గారు కూడా ఏ జనరల్ ఏజెంట్ అటువంటిది ఏం కాదు, కానీ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఓపెన్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఇంకెవరూ లేరు ఇక్కడ. అయితే వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకా వేరే పార్టీస్ ఎవరు లేరు. మాకు ఇంటిమేషన్ ఇచ్చామని అంటున్నారు, కానీ మాకు ఏమాత్రం ఇంటిమేషన్ అయితే జేసీ గారు జస్ట్ ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో ఏం చెప్పారంటే మధ్యాహ్నం 3 గంటలకి ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లిస్ట్ పోస్ట్ వచ్చిందో అది బ్యాలెట్ ఓపెన్ చేస్తున్నాము, అది ఆల్ పొలిటికల్ పార్టీస్కి వార్లుగా మేము సమాచారం ఇచ్చాము అని చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది? మాకైతే ఏ సమాచారం ఇవ్వలేదండి మేడం. కాల్ రికార్డ్ మా దగ్గర ఉంది, రికార్డ్ ఓవరాల్గా మా దగ్గర ఉంది, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు, కానీ వాళ్ళు రాలేదని చెప్పి చేసి గారు ఎవరు ప్రజెంట్ సిచ్యువేషన్ మీకు ఏమైనా ఇచ్చిందా? ఏం రాలేదు. కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్లారండి ఈ విషయాన్ని. ఎలక్షన్ కమిషన్ కూడా నేను ఆల్రెడీ రాశాను. ఫోన్ లో మాట్లాడారు, ఎలక్షన్ రాశానండి, ఈమెయిల్ రాశాను, పార్టీ ఆఫీస్ కూడా రాశాను. మేడం, ఇక్కడ బ్యాలెట్ బాక్సులు పెడుతున్నట్టు ఆర్ఎన్బి నుంచి ఈ రూమ్ కి అప్రూవ్ ఉందని చెప్పి పర్మిషన్ తీసుకున్నారంట జేసీ గారు. అండ్ ఇక్కడ పెడుతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు ఏమైనా ఇచ్చారా? ఓకే, అది మేబీ ఇచ్చుంటాం. నాకు నేనైతే దాంట్లో చూడలేదు, కానీ ఈ రూమ్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు. మనం చూస్తుంటే మాత్రం అది స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు. అటువంటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సైడ్ నుంచి అంత మాత్రం రెస్పాన్సిబిలిటీ ఎలక్షన్ కమిషన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను ప్రతిదీ చెక్ చేయను. మీరు తహసీల్దార్ గారితో మాట్లాడారు, ఆయన ఏమంటున్నారు? ఎంఆర్ఓ గారు అయితే ఏమంటున్నారంటే మేము ఇంటిమేషన్ ఇచ్చామని వారు అంటున్నారు, కానీ మాకైతే ఇంటిమేషన్ లేదు. ఫోన్ నెంబర్ మీరు ఏమైనా తీసుకున్నారా? ఎవరికి ఇచ్చారు? టీడీపీలు ఎవరికి ఇచ్చారని మీరు ప్రశ్నించారా? వారు ఇంటిమేషన్ ఇచ్చారంటున్నారు, మాకు ఇంటిమేషన్ లేదు. నేను ఇక్కడ మెయిన్ థింగ్ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ చేయడానికి వచ్చానండి. మాకు ఇవ్వటానికి వచ్చాను, మేము అడగటానికి వచ్చాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ రిట్రీవ్ అని ఇంతసేపు కూర్చోపెట్టారు. అదే వైసీపీ వాళ్ళు వస్తే వెంటనే ఇచ్చేస్తారు, మేము వస్తే అది ఇవ్వరు. అంతే, అది గంట సేపు అరగంట సేపు ఎంతో టైం పడుతుంది. మేడం, ఈ స్ట్రాంగ్ రూమ్ పరిస్థితి ఒక కానిస్టేబుల్ సెక్యూరిటీ పెట్టారు, అది స్ట్రాంగ్ రూమ్ అని అంటున్నారండి. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ నేను వచ్చినప్పుడు అయితే ఒక కానిస్టేబుల్ ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆ రిట్రీవ్ చేయడానికి ఇంతసేపు పట్టింది. ఆ రిట్రీవ్ చేసి ఆ వీడియో మనకి ఇచ్చే వరకు రెండో కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చాడు. ఆ కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్స్ తో ఈ స్ట్రాంగ్ రూమ్ పనిచేస్తుందండి. ఆ విధంగా ఉంది. ఎలక్షన్ కూడా అలాగే నడిపించారండి. ఒక కానిస్టేబుల్ ఒక బూత్ ఉన్నా, 2 బూత్లు ఉన్నా, 3 బూత్లు ఉన్నా, 4 బూత్లు ఉన్నా ఒక కానిస్టేబుల్. ఫోన్లు చేసి ఏదైనా ప్రాబ్లం వస్తుంటే ఎస్పీ గారితో మాట్లాడుతుంటే మాకు ఫోర్స్ లేదని చెప్పారు.